హలో వెల్కమ్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ సీజన్ 9 మనందరం ఎంతోగానో ఈగర్లీ వెయిట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 అయితే సడన్గా రిలీజ్ చేశారు. నేను రాత్రి 10:30 10:20 ఆ టైంలో అయితే బిగ్ బాస్ సీజన్ 9 సంబంధించి అయితే ప్రోమో రిలీజ్ అయింది. అంటే నాగార్జున గారు కుబేర మూవీ ప్రమోషన్స్ అలాగే కూలీ సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. ఇప్పట్లో ప్రోమో రాదేమో అనుకున్నాను, బట్ సరే నిజంగా బిగ్ బాస్ టీం అందరికి షాక్ ఇచ్చింది, నిజంగా సర్ప్రైజ్ ఇచ్చింది అనుకోవచ్చు. సడన్గా రిలీజ్ చేశారు. అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి కూడా పెద్ద పెద్ద రివ్యూవర్స్కి కూడా పెద్దగా ఎలాంటి అప్డేట్ లేదు. జనరల్గా బిగ్ బాస్ ప్రోమోకి సంబంధించి ప్రోమో సరే, ఫస్ట్ ప్రోమో అయినా సరే, లోగో ఎస్టాబ్లిష్ అయినా సరే, ఏదైనా సరే ఖచ్చితంగా సోషల్ మీడియా ఒక డిఫరెంట్ బజ్ క్రియేట్ అవుతుంది. ఎన్నో రూమర్స్ క్రియేట్ అవుతాయి. పలానా డేట్కి వస్తుంది, పలానా రోజు వస్తుంది, పలానా పండగకి వస్తుంది అని చెప్పి ఖచ్చితంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అయితే హైప్ క్రియేట్ అవుతుంది. బట్ ఈసారి అలా ఏమీ లేకుండా చాలా సింపుల్గా, చాలా సైలెంట్గా రిలీజ్ చేశారు. ఇవిడొక అంతకు టూ గుడ్డే అనుకోవచ్చు. బాగుంది. నేనైతే ప్రోమో చేశాను, నాకైతే నచ్చింది. కొత్త లుక్లో కొత్తగా కనిపించాడు నాగార్జున గారు. సో యాజ్ యూజువల్గా ఎలాంటి హోస్ట్లో ఎలాంటి చేంజ్ లేదండి. సో ఈసారి మాత్రం చదరంగం కాదు, ప్రభంజనం సృష్టించాలని అయితే నాగార్జున గారు చెప్పడం జరిగింది. సో కొంచెం డిఫరెంట్ లెవెల్లో ట్రై చేస్తున్నట్టుంది. అండ్ డైమండ్స్తో బిగ్ బాస్ లోగో స్టార్ట్ అయింది. అంటే బిగ్ బాస్ సీజన్ 9 కాబట్టి నవరత్నాలు అంటే వజ్రాలు అనే పోల్స్తారు కాబట్టి, సో బిగ్ బాస్ సీజన్ 9 అయితే డిఫరెంట్గా ప్లాన్ చేసేబోతున్నారు అనిపించింది. కాకపోతే ట్యాగ్ లైన్ అయితే బిగ్ బాస్ సీజన్ 9 నెవర్ ఎండింగ్ ఎంటర్టైన్మెంట్, నెవర్ ఎండింగ్ టాస్క్, ఆ టైప్ ఆఫ్ ఏమైనా ట్యాగ్ లైన్ ఉండే అవకాశం ఉంది. సో చూడాలి అది ఎలా ఉంటుంది అనేది. నాకైతే టూ గుడ్ అనిపించింది లోగో. మరి మీకు ఎలా అనిపించింది ఈ లోగో అనేది కూడా కామెంట్ చేయండి, చూసిన వాళ్ళు ఎవరైనా సరే. అండ్ ఇంకపోతే కంటెస్టెంట్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిందని కూడా ఒక బజ్ అయితే క్రియేట్ అవుతుందని, అంటే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయని. అది కాకుండా కామన్ మ్యాన్ నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటున్నారని తెలిసింది బిగ్ బాస్ టీం వల్ల. అంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్లో ఎంతో కొంత ఫేమ్ వ్లాగ్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, మూవీ రివ్యూవర్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎంతో కొంత ఫేమ్ సోషల్ మీడియాలో ఫేమ్ ఉన్న వాళ్ళని వాళ్ళ నుంచి అయితే అప్లికేషన్ తీసుకొని వాళ్ళని అయితే స్పెషల్గా ఇంటర్వ్యూ చేస్తున్నారని తెలిసింది. సో ఈసారి ఖచ్చితంగా కామన్ మ్యాన్ కేటగిరీలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న సెలబ్రిటీస్ కాకుండా నార్మల్ కేటగిరీ, అంటే టీవీలో కనిపించే సెలబ్రిటీస్ కాకుండా కేవలం ఈ సోషల్ మీడియా యూట్యూబ్లో రివ్యూస్ చెప్పడం కావచ్చు, లేకపోతే యూట్యూబ్లో వ్లాగ్స్ చేయడం. సో యూట్యూబ్లో ఏదో ఒక ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు, లేదా ఇన్స్టాగ్రామ్లో ఏదో ఒక విధంగా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి అయితే అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు. సో వాళ్ళ నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో ఇప్పుడే ప్రోమో వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కంటెస్టెంట్ లిస్ట్ కూడా తయారవుతుందండి. సో మనకు జూలై 2nd వీక్ లేదా జూలై 1st వీక్లో ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఒక రఫ్గా అయితే ఎంతమందిని ఇంటర్వ్యూ చేశారు, ఎవరెవరు వస్తున్నారో అయితే ఖచ్చితంగా మనకు తెలిసే అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం నేను మళ్ళీ ఒక వీడియో చేస్తానండి. బిగ్ బాస్ రిలేటెడ్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే అండి, ఖచ్చితంగా నేను వీడియో చేసి చెప్తానండి. బిగ్ బాస్ సంబంధించిన ఎనీ రిలేటెడ్ అప్డేట్స్ కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఈ ప్రోమో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్రోమోకి రిలేటెడ్గా శనివారం రోజు ఈవినింగ్ 7 o'clockకి ఖచ్చితంగా లైవ్ అయితే పెట్టాలి అనుకుంటున్నా. మీరందరూ జాయిన్ అవుతారు కూడా కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది, అంటే మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు, మీరు అనుకున్న విధంగానే ప్రోమో ఉంది అంటే ఎప్పుడు మేమే చెప్పడం కాదు, అంటే యాజ్ ఏ ఆడియన్గా మీకు ఎలా అనిపించింది కూడా మీ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా అయితే సాటర్డే నైట్ అయితే అంటే వీకెండ్ కాబట్టి అందరికీ టైం కుదురుతుంది కాబట్టి సాటర్డే నైట్ లైవ్ పెట్టాలనుకుంటున్నా. మీరు జాయిన్ అవుతారో లైవ్ కూడా కామెంట్ చేయండి, ఎంతమంది జాయిన్ అవుతారో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా మీరు వీలైతే లైవ్లో జాయిన్ అయ్యి మీకు ఎలా అనిపించింది ప్రోమో, ఎలా ఉండాలనుకుంటున్నారు ఈసారి షో, అండ్ ఈసారి ట్యాగ్ లైన్ ఎలా ఉండాలనుకుంటున్నారు. అంటే ఎవ్రీ టైం రివ్యూవర్స్ మాత్రమే ఇలా ఉంటుంది, ఇలా ఉండాలనుకుంటున్నారు, ఇలా చెప్పాలనుకుంటున్నారు అని ఇలా అనుకుంటున్నారు కదా. సో అలా కాకుండా యాజ్ ఏ ఆడియన్స్గా మీకు ఎలా అనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా చెప్పొచ్చండి. సో ఖచ్చితంగా లైవ్లో జాయిన్ అయ్యే ప్రయత్నించండి. ఇంకా బిగ్ బాస్ రిలేటెడ్ ఎనీ అప్డేట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.